జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అంతఃపురానికే పరిమితం అవుతున్నాడు. ఎందుకని? ఓ జనం జనం జనంలో ఉంటా అని చెప్పిన మనిషి 2019కి ముందు అధికారంలోకి వచ్చినాక పరదాలకు పరిమితం అయిపోయాడు. ఎటు వెళ్ళినా పరదాలు కట్టాలి, చెట్లు నరికేయాలి, రోడ్లు కూడా ఖాళీ చేసేయాలి మొత్తం. ఆయన వెళ్ళినంత దూరం జనానికి కనపడకూడదు, జనం కనపడకుండా పోలీసులు అడ్డు నిలబడాలి. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు కూడా ఒక వినుకొండ హత్య జరిగినప్పుడే జనంలోకి వెళ్ళాడు ఆయన. మిగతా రెండు, ఒకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పర్లకరించడానికి, ఇంకోటి పులివెందులు ఏదో జరిగింది. వీటికి కూడా జనం లేని దగ్గరికి వెళ్ళారు. ఎందుకు ఇలా జనానికి దూరంగా ఉంటున్నారు? జనానికి పక్కన పెట్టండి, ఇప్పుడు జనం ఆయనతో లేరులే. ఎందుకంటే 164 సీట్లు ఇచ్చి కూటమి వైపు జనం వెళ్తే ఇంకా ఆయన దగ్గర ఎక్కడ ఉంటారు? కానీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు, లీడర్సు, వాళ్ళకు కూడా ఆయన ఎందుకు అందుబాటులో ఉండడం లేదు అనేది ఒక పెద్ద చర్చ ఉంది. పైగా ఇవాళ మళ్ళీ వెళ్ళిపోయాడు బెంగళూరు. మొన్న వచ్చారు, 2 రోజులు ఏదో కార్యకర్తలు కలవాలి, నాయకులు కలవాలని అన్నారు. మొన్న వచ్చారు, మళ్ళీ వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయాడు. వారం రోజుల దాకా రారట. అంటే ఎలక్షన్ అయినాక ఇది 4వసారి బెంగళూరు వెళ్ళడం. ఎందుకు బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు? ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఎందుకు ఎక్కువగా ఉండట్లేదు? ఇవాళైతే ఒక విజువల్ కూడా వచ్చింది. కొంతమంది కార్యకర్తలు కలవడానికి వెళ్తే గేట్లు కూడా తీయలేదు. అక్కడున్న పోలీసులు, వాళ్ళు పోలీసులు కాదు, ప్రభుత్వం ఏర్పడిచిన పోలీసులు కాదు, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళంట. వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద కసురుకోవడం, ఫోన్లు లాక్కుని విసిరేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి అక్కడ. ఎందుకు ఇంతగా కార్యకర్తలకి, లీడర్స్కి దూరంగా ఉంటున్నారు అనే దాని మీద కొంత ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీని మీద మనం చర్చను చూద్దాం. మనతో పట్టాభి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ రామకృష్ణ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే. లక్ష్మణ్ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మరి అయితే అంతఃపురానికి లేకపోతే బెంగళూరుకి కన్ఫైన్ అవుతున్నారు? ఒకటేంటంటే ఆయనకు అభద్రతా భావం అనేది ఏర్పడింది. తనకు ప్రతిపక్ష హోదా వస్తే కేబినెట్ ర్యాంక్ వస్తుంది, ప్రోటోకాల్స్ అన్ని వస్తాయి, సెక్యూరిటీ పరంగా ఉంటుంది అని భావించాడు. అది రాలేదు, కోర్టులో వేశాడు. కోర్టులో ఇప్పుడు అది అవుతుందో కదా తెలియదు. ఇప్పుడు తను ఫుల్ కాన్ఫిడెంట్ గా మళ్ళీ అధికారంలోకి వస్తానని నమ్మాడు. కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ నమ్మించాడు కూడా. ఇప్పుడు అందరు ఏమంటున్నారు? తప్పు మాది కాదు, మొత్తం ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డిదే అని. ఎవరు వేరే రాజకీయ పార్టీల వాళ్ళు అనలేదు, వాళ్ళ రాజకీయ పార్టీల వాళ్ళే రోజు వీడియోలు చూస్తున్నారు. అంటే బాధ్యుడు ఆయన అయిపోయాడు అన్నిటికీ. అయినప్పుడు మరి జవాబు ఆయన చెప్పాలి కదా అందరికీ. అందరికంటే వాళ్ళ కార్యకర్తలకు, మీరు అన్నట్టు వాళ్ళ నాయకులు, ప్రజలకు చెప్పకుండా పోనీ చెప్పాలి కదా. ఏమని చెప్తాడు? మొహం ఎక్కాలి కదా, ఎక్కడం లేదు ఆయన. అలాగే తనకు కూడా అభద్రత బాగుంది. ఏమో వచ్చిన జనం వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తారు, లోపలికి వచ్చిన తర్వాత అన్నిది కూడా ఆలోచనలో ఉంటాడు. అసలు ముందు ఇక్కడ తాడేపల్లిలో ఉండకుండా అదామంటే బెంగళూరుకి ఎందుకు పోతున్నాడు అంటే అతనికి ఇక్కడ రక్షణ లేదు అని భావిస్తున్నట్టే కదా. అంత పెద్ద సెక్యూరిటీ పెట్టుకున్నా కూడా ఆందోళన చెందుతున్నాడు ఆయన, ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నా కూడా. అంటే మరి ఏం చెప్పాలి మనము? అంటే షాక్ నుంచి తేరుకోలేదా, లేకపోతే ఏమైనా ఆయనకి ఏమైనా ఇతర అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియదు. అయితే నేను ఓడిపోయిస్తున్నా. ఆయన ఓడిపోయినప్పుడల్లా, అంటే 2014లో ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు మొన్న 2019లో లెక్కలు చూసుకోలేదేమో కానీ ఓడిపోయినప్పుడు లెక్కలు చూసుకుంటాడు. ఎవరెవరికి డబ్బులు ఇచ్చాము, ఎంత ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేశారా చేయలేదా, అందుకున్న వాళ్ళు అందుకున్నారా లేదా. 2014లో ఈ ఎంక్వైరీ జరిగింది. నాకు ఒక ఆయన చెప్పితే అతను కొంత మిస్యూజ్ చేశాడని చెప్పి అతన్ని పిలిచి చెంప మీద కొట్టాడట. నువ్వు ఈ డబ్బులు ఏం చేసావు చెప్పు అని. అందువల్ల ఇప్పుడు 1000 కోట్లు, అప్పటికంటే ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. 1000 కోట్లు లెక్క తేలాలి. ఇప్పుడు ఆ లెక్కలు చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటున్నాడు. ఏమో మరి ఎవరు తిన్నారు, ఏమైపోయింది ఇంత డబ్బు, ఉప్పల లక్ష్మణ్ నీకు ఇంత పంపించాం కదా, నువ్వు ఎవరికి ఇచ్చావు, పలాని బానుకి ఇచ్చా, లేకపోతే ఇంకొకరికి ఇచ్చా, వాళ్ళకి ఫోన్లు చేసి మీకు ఎంత అందింది, ఇట్లాంటి లెక్కలు కూడా చూసుకునేటువంటి అవకాశం ఉందేమో నేను అనుకుంటా. ఎందుకంటే గతంలో జరిగింది అక్కడ 14 గెలిచినప్పుడు మన 2019లో ఏం లెక్కలు చూసుకోలే, గెలిచారు అయిపోయింది.
అని చెప్పి వదిలేసినట్టు సమాచారం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఓడిపోయాడు కదా, అందులో ఇప్పుడు భారీగా ఖర్చు పెట్టాడు, భారీగా డబ్బులు ఫ్లోటింగ్ జరిగింది. ఎట్లా ఎంత జరిగిందంటే ఇంకా ఊహించలేము. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు సమకూర్చారు, మరి అవన్నీ బయటికి వస్తాయా అంటే ఎవరు బయటికి తీయాలి దాన్ని? కేంద్రంలో సిబిఐ బయటికి తీయగలుగుతాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సిఐడిను విజిలెన్స్ పెట్టి బయటికి తీయగలుగుతారా అంటే అసంభవం అది. ఎందుకంటే అంత సులభంగా లెక్కలు తేలవు, ఒకటో రెండో తేలితే తేలొచ్చేమో తప్ప. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజా జీవనంలోనే ఉండాలి, తనే ఉన్నాడు ఆ మాట, నేను ప్రజా దర్బార్ జనంలో ఉంటాను అని చెప్పి. ఇవాళ కార్యకర్తలకే మొహం చాటేసి వెళ్ళిపోతుంటే, ఇంటి దగ్గర పోయిన మీరు అన్నట్టు నేను ఇందాక విజువల్స్ కూడా చూశాను, ఇంటి దగ్గర పోయిన కార్యకర్తల్ని ఎలా ఎంటబడ్డారో, సెల్ ఫోన్ ఇసిరి పారేశారు, అవన్నీ చూశారు. అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు పులివెందులకు ఓడిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు మాకు బిల్లులు రాలేదు, మా డబ్బులు ఎవరిస్తారని సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆందోళనలో ఉన్నారు. అలాంటి వారే అక్కడ ఇవాళ కూడా వచ్చుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇల్లు తాకట్టు పెట్టో, ఇంట్లో గోల్డ్ తాకట్టు పెట్టో పనులు చేస్తుంటారు డబ్బులు వస్తాయని ఆశపడి. ప్రధాన కాంట్రాక్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ డబ్బులని ఆపేసింది, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ జరగాలి, మిస్యూజ్ అయింది అనేటువంటి ఆరోపణ వచ్చింది కాబట్టి, అవినీతి పెద్ద ఎత్తున జరిగింది ఆరోపణ వచ్చింది కాబట్టి అంత సులభంగా బిల్లులు రావని తేలిపోయింది. తేలిపోయినప్పుడు వాని మీద ఒత్తిడి చేస్తే అతను కూడా దొరికే పరిస్థితులు లేదు. ఇప్పుడు చాలా మంది కాంట్రాక్టర్లు కూడా పరారు లేదు, ఎక్కడ కనపడటం లేదట. ఎందుకు సబ్ కాంట్రాక్టర్ల మీద పడతారు. వీరి పరిస్థితి ఏంది, సూసైడ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని తాకట్లు పెట్టి పనులు చేసుకుంటారు. ఎందుకు అంత ఆలస్యం పోతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, మా బిల్లులు రాలేదు, మేము ఏం చేయాలంటే అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాళ్ళని ఓదార్పు యాత్ర పెట్టి, అయ్యా బాబు నీకు అంత రావాలా, ఇదిగో నా వ్యక్తిగత. ఓకే ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి, అది ఇది వచ్చింది రైట్. రామకృష్ణ గారు, ఆయన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని మంకుపట్టు పట్టుకొని కూర్చున్నాడు. సరే, అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, సాధ్యమా అసాధ్యమా, అది ఇప్పుడు ఆ చర్చలోకి నేను పోవట్లేదు. కోర్టుకు వెళ్ళాడు, కోర్టు ఏమైనా ఇమ్మంటదేమో, వీళ్ళు ఇస్తారో లేదో అది వేరే విషయం. అసెంబ్లీకి వెళ్ళడానికంటే నీకు ప్రతిపక్ష హోదా కావాలి. ప్రజల్లోకో లేకపోతే నీ పార్టీ సొంత పార్టీ నేతలకో సొంత పార్టీ కార్యకర్తలను రోజు కలవడానికి, వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పడానికి, లేకపోతే ఇంకేముంటాయి కదా పొలిటికల్ యాక్షన్, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద పోరాటాలు ఉంటాయి కదా, అవి కూడా చేయడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు అది కూడా చేయకుండా ఆయన తుర్రుమంటే బీజేపీ వెళ్ళిపోతున్నారు, సారీ బెంగళూరు వెళ్ళిపోతున్నారు బీజేపీ. వెంకటకృష్ణ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారండి ప్రజలకి అందరికీ, సింహం సింగిల్ గా వస్తుంది. నౌ ఈ సింగిల్ ఇక్కడ ఒకటి గమనించాలి, ఏ రాజకీయ పార్టీకైనా ఒక సంస్థాగతమైనటువంటి ఒక ఏర్పాటు ఉంటారు. మనం చెప్పుకునే పొలిట్ బ్యూరో సభ్యులని, లేకపోతే జిల్లా స్థాయి నాయకులని, రకరకాలైనటువంటి ఒక ఆఫీస్ బేరర్స్ ఉంటారండి పొలిటికల్ పార్టీస్. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ ఆఫీస్ బేరర్స్ ఎవరో కూడా ఇంతవరకు ప్రజలు కనపడట్లే, వినపడట్లే. అది ఏం విచిత్రమో. కేవలము ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి, ఒకే ఒక వైఎస్ఆర్సీపీ అన్నట్లుగా ఆయన ప్రవర్తన చేశారు. ఇంకా రెండో వ్యక్తి సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వాళ్ళు ఉండేవారు. ఇక్కడ ఏమైందంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధము ఏనాడో తెగిపోయింది. ఇంకా కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకైనా ఆయన అందుబాటులో ఉంటాడా, పార్టీ కార్యకర్తలకైనా ఏదైనా సందేశం ఇస్తాడంటే సిద్ధం అంటూ బయలుదేరి మొత్తం అంతా ఏమి చేసేసాడో అందరూ చూశారు. ఇక్కడ ఒకటి గమనించాలి, రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, లేకపోతే అధికారం కోల్పోయినప్పటికీ కూడా కనీసం తన కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపేటువంటి ఒక కార్యక్రమాన్నైనా లీడర్ అనేవాడు చూసుకోవాలి. ఈయన తుర్రుమని బెంగళూరు పారిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన ఎందుకు ప్యారిస్ కే పరిమితమైన అన్నది ఒక కోణం అయితే, ఆయన బెంగళూరుకి ఎందుకు ప్రతిసారి పారిపోతున్నాడంటే, మేము పక్కనే ఉన్న వాళ్ళకు మాకు చాలా మంది కామెడీగా చాలా విషయాలు చెప్తుంటారు. మనము అంటే కొంచెం ఇదిగా ఉంటుందేమో. ఇన్ని రోజులు ఆయన అధికారంలో ఉన్నాడండి. అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది, అతను చేసేటువంటి రహస్య కార్యకలాపాలన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా గోప్యత పాటించాడు.
పోలీసులు కానీ ఇతర సిబ్బంది కానీ ఇతరులందరూ కూడా ఆయన రహస్య కార్యకలాపాలు నేను ఎందుకు వాడుతున్నానంటే అతను చాలా చేశాడండి ప్యాలెస్ లో కూర్చొని ప్రజాపాలన తప్ప అన్ని చేశాడు. ఇప్పుడు మరి ఎందుకు బెంగళూరుకు పారిపోతున్నాడంటే ఇతడు చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడైతే లీక్ అయ్యే అవకాశం ఉంది, ప్రజలకు తెలిసిపోయే అవకాశం ఉంది, మరింతగా ప్రజలు చీకొట్టే అవకాశం ఉంది కాబట్టి తను బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్లుగా ఆయన లెక్కలు చూసుకోవడానికి బహుశా కేటాయిస్తున్నాడని అనుకుంటున్నారేమో కానీ అవి ఆయన డబ్బులతో లెక్కలేదండి. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించిన వాడికి ఎక్కడెక్కడ ఎన్ని మూట్లు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, ఆయనకు 2 అధికారాన్ని ఎంజాయ్ చేయాలి, అధికారంలో ఉన్న రోజులు ఎలా విచ్చలవిడిగా ప్రవర్తించాలో అలా విచ్చలవిడిగా ప్రవర్తించాలి. డబ్బు అన్నది వాళ్ళ నాన్నను అడ్డు పెట్టుకొని ఆ రోజుల్లోనే మీరు అన్నట్టుగా 1,00,000 కోట్లు 40,000 కోట్లు రికవరీ అన్ని చూసాం. అంటే లక్షల కోట్ల రూపాయలతో ఆయన ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ లో పెట్టిన 10,000 కోట్లు 20 కోట్లు పెద్ద లెక్క కాదు. కానీ ఆయనకు ఉన్నటువంటి దుర్వ్యసనాలు నేను అది వాడుతున్నా ఇక్కడ. ఎందుకంటున్నానంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి యొక్క క్యారెక్టర్ కాండక్ట్ ను స్క్రూటినీ చేసే అధికారం ప్రతి ఓటర్కు ఉంటుంది కాబట్టి నేను ఆ హక్కును ఉపయోగించి మాట్లాడుతున్నాను. అతనికి ఉన్నటువంటి దుర్వ్యసనాలు, ముఖ్యంగా అతను ఏమేమి అలవాట్లు ఉన్నాయో, ఆయన ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటాడో, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తాడో అన్నది కూడా గోప్యంగా ఆయన చేస్తున్నాడు. బహుశా అటువంటి కారణాల వల్ల ఆయన కూడా బెంగళూరుకి వెళ్తున్నాడు అనుకుంటే మరి ఇన్ని రోజులు తాడేపల్లిలోనే ఉన్నాడు, బెంగళూరుకి పోయిన సందర్భాలు చాలా తక్కువ కదండి, 1-2 సందర్భాల్లో వెళ్ళాడంతే. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ప్రతిసారి అంటే అతనిలో ఉన్నటువంటి అభద్రతా భావము కానీ లేకపోతే అతను ప్రజలకు చేసినటువంటి ద్రోహము ఎక్కడ నన్ను వెంటబడతాయన్నటువంటి భయం. తన పార్టీ కార్యకర్తలే, తన పార్టీ నాయకులే. నిన్న మొన్న చూశానండి, చేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మీరు కూడా చూసింటారు, వెంకటకృష్ణ గారు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఇటీవల స్వరం మార్చి మన జగన్మోహన్ రెడ్డి గారిని బాగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన నీ వల్లనే మేము ఓడిపోయాం, నువ్వు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి పైన కక్షపూరితంగా అరెస్ట్ చేయించి ప్రజల్లో లేనిపోటు చేశావు, కమ్మవారులందరినీ ఏకం చేశావు, నువ్వు చేసినటువంటి తప్పిదాలకు మేము బలైపోయామంటూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు స్వరము మారుస్తున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా రాను ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తయారవుతారు. వీటివన్నింటినీ కూడా ఆయన సరిచేసుకోవాలి, కూర్చోవాలి, పిలిపించుకొని మాట్లాడాలి. ఓకే, కూర్చోవడం సరి చేసుకోవడం కాదు, కూర్చోవాలి సరి చేసుకోవాలి, అది ఆయన ఇష్టం. కానీ కనీసం కార్యకర్తలకి ఎంత లేదన్నా అదేం 0 అయిపోలేదు కదా పార్టీ. తనకి ఓట్లు వచ్చినాయి 40%. 40% ఓట్లు నాకు పడ్డాయని ఆయన అంటున్నాడు కదా. 0 అని ఎలా అంటాం మనము? వాస్తవం కూడా ఓట్స్ నాకున్నా అంటున్నాడు కదా. వాస్తవం కూడా అది 40% ఓట్లు వచ్చిన మాట వాస్తవం. సరే, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 40% ఓట్లలో 10% పోయినా ఇంకో 30% అయితే ఉంటారు కదా. చిన్న వాల్యూమ్ కాదు అది. ఇప్పుడు వాళ్ళ కోసమైనా నువ్వు ఉండి వాళ్ళతో కార్యకర్తలతో గ్రామస్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులతో ఫ్రీక్వెంట్గా కలవడం, వాళ్ళు వస్తున్నారు. నువ్వు కలవకపోయినా నువ్వు రమ్మనకపోయినా వాళ్ళు వస్తున్నారు. మరి ఎందుకు వస్తున్నారు అనేది తర్వాత విషయం. బిల్లుల కోసం వస్తున్నారా లేకపోతే దేనికోసం తర్వాత విషయం. కలవాలి కదా, కలవకుండా ఎంతకాలం ఇలాగా అనేది ఒక పాయింట్. అయితే అధికారులు ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఒక్క నిమిషం సార్. అధికారంలో ఉన్నప్పుడేమో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టుకోలేదు, నేను ఇక్కడే ఉంటా అని. ఇప్పుడు అధికారం పోగానే బెంగళూరు లేకపోతే ఇంకెక్కడికో, బెంగళూరేలే ఊరికే బెంగళూరు వెళ్ళడం, మరి దాని సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు టూరిస్ట్ లాగా వచ్చిపోతాడు, హైదరాబాద్ లో ఉండి రాజకీయం చేస్తాడు, టూరిస్ట్ లాగా వచ్చిపోతాడు. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ గివ్ మీ సమ్ స్పేస్. చంద్రబాబు నాయుడు టూరిస్ట్ లాగా వచ్చిపోతాడు అని ఆయన్ని, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు, ప్యాకేజ్ అవసరమైనప్పుడు వస్తాడు పోతాడు అని ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇప్పుడు దీన్ని ఏమనాలి అనేది కూడా పట్టాభి గారు, అదే ఇంతకుముందు నేను బ్రేక్ ముందు చెప్పింది, నేను ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటా, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, ఆయనేమో టూరిస్ట్ లాగా వచ్చిపోతాడు, ఈయనేమో ప్యాకేజ్ కోసం వచ్చిపోతాడు, ఇన్ని మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల కోసం కూడా రావట్లేదు. ఇప్పుడు బెంగళూరులో ఏ ప్యాకేజ్ ఉంది, బెంగళూరులో ఏం టూరిజం ఉంది, ఎందుకు వెళ్తున్నారు మరి ఏం తెలియదు. మీ పార్టీ అనాలిసిస్ ఏంటి దీని మీద? వికే గారు, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆయన ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, ఆయన బిజినెస్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది, మనవడు మరీ ముఖ్యంగా దేవాంశు అక్కడే ఉండటం. ఇప్పుడు ఒక గ్రాండ్ ఫాదర్గా
అప్పుడప్పుడు వెళ్ళి మనోడిని చూసుకుందాం, కాసేపు స్పెండ్ చేద్దాం అన్న ఆలోచన ఉండదా? సో ఆ ఉద్దేశంతో ఆయన అప్పుడప్పుడు వెళ్ళొస్తుండేవాళ్ళు. ఇవాళ మనోడికి ఏముందండి? బెంగళూరు కొంపలో ఎవడున్నాడు? ఇప్పుడు తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది, పిల్లలు అక్కడ లేరు, అదొక బూత్ బంగళా. దేనికి వెళ్తున్నాడు ఆ కొంపకి? ఈ జగన్మాము దేనికి వెళ్తున్నాడు సార్? దేనికి అంటే అక్కడ కూర్చుని ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు, లక్ష్మణ్ గారికి వీళ్ళ కుటుంబం గురించి బాగా తెలుసు. ఆయన కడపలో చాలా దగ్గరగా చూశారు. వీళ్ళ తాత ఏంటో, వీళ్ళ తండ్రి ఏంటో, ఈయనేంటో. కాబట్టి వీళ్ళ నైజం ఏంటో లక్ష్మణ్ గారికి బాగా తెలుసు. అక్కడికి వెళ్ళి లెక్కలు చూసుకోవాలి. అక్కడ దాచిపెట్టిన సొమ్ము భద్రంగా ఉందో లేదో చూసుకోవాలి. అదేవిధంగా ఎవడెవడు ఎంతెంత లెక్క తీసుకున్నాడు ఆ లెక్కలు చూసుకోపోతే మనోడికి నిద్ర పట్టదు. కాబట్టి దానికోసం అంటే వెళ్ళి పరిగెత్తుకుంటూ పోయి ఆడు కూర్చుంటున్నాడు. రెండోది వికే గారు, ఇక్కడ ఉంటే ప్రజల్ని ఫేస్ చేయలేకపోతా ఉన్నారు. మనోడికి ఏంటంటే రోడ్డు మీద ఎవరిని చూసినా చాచ ఒకటి పీకిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరన్నా జనం ఇంక చూశాడు అనుకోండి, లాగి పెట్టి 2 కొడితే ఎలా ఉంటుంది అటువంటి ఫీలింగ్ కలుగుతుంది. మనోడు గబాలను ఎమ్మటే చెంపలు ఇలా పట్టుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ రకంగా పీకారు కదా, కాబట్టి చూడలేకపోతా ఉన్నాడు. ఎవరిని చూసినా లాగి కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది, అందుకని చూడలేకపోతా ఉన్నాడు. అదేవిధంగా రెండోది కార్యకర్తలు. మన పులివెందులు వెళ్ళినప్పుడు ఓడిపోగానే వెళ్ళాడు ఎగేసుకుంటా. పులివెందులు వెళ్తే అక్కడ మీదపడ్డి కొట్టినంత పని చేశారు. ఏమైనా దేనికి వచ్చి ఇప్పుడు గుర్తొచ్చావు మేము నీకు, ఎక్కడ దాక్కున్నావా 5 సంవత్సరాలు అని చెప్పి పులివెందుల ఆఫీసులోనే తిరగబడ్డారు మనోడి మీద. ఇన్ని రోజులు గుర్తురాంది వాళ్ళ మొత్తం నీకు అన్నీ ఓడబేకు కూర్చోబెట్టేసరికి వాళ్ళు గుర్తొచ్చావా అని ఆ విజువల్స్ కూడా చూసాం కదా మనం. కాబట్టి కార్యకర్తల పరిస్థితి. మూడోది వాళ్ళ ఆ విజువల్స్, ఆ తాడేపల్లి కొంప దగ్గరికి పాపం ఎవరో కలుద్దామని వస్తే సెల్ ఫోన్ లాక్కుని ఇసురావతలేశారు. అరే ఈ బులుగు సైకోలు అందరూ బాగా ముందుకి వెనక్కి ప్లే చేసుకుని చూడండి ఆ వీడియో. మీ బ్రతుకులేంటో అర్థమవుతుంది. ఈ సైకోగాళ్ళు కొంతమంది అప్పుడే సోషల్ మీడియాలో మావాడు తోపు, మావాడు చొక్కా మడతేశాడు, మావాడు సంగతి తేలుస్తాడు, ఏదో మళ్ళీ దానికి వెనకమాలి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు. ఎందుకురా మీకంత సునకానందం దేనికి? మీ బతుకులేంటే వాళ్ళు అర్థమైందా? మనోడు కొంప దగ్గర గేడి దగ్గరికి వెళ్తే ఇసురు అవతలేస్తా ఉన్నారు, అది మీ బతుకు. కాబట్టి అర్థం చేసుకోండిరా బాబు. ఊరికనే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఊరికనే వీడియోలు పెట్టి సునకానందం పొందటం కాదు. రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఎంత మర్యాద ఇస్తారో. ఇంటి గడప దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో. చంద్రబాబు నాయుడు గారు యాజ్ చీఫ్ మినిస్టర్ మీలా మీ నాయకుల్లాగా పనిపాటు లేని వ్యక్తి కాదు. యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కావాలంటే రేపు రండి, రేపు ఉదయం మా పార్టీ ఆఫీస్కి రండి, 9ంటికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. 4-5 గంటలు ఆయన నిలబడే ఉంటారు తెలుసా. ఎంతమంది వస్తే అంతమందిని కలిసి వాళ్ళ ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సమస్యలు విని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తూ ఆయన ఎంత ఓపికతో సహనంతో ఉంటారో చూడండి. వచ్చి మా పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర ఎవరిని ఆపమే, సెల్ ఫోన్లు ఇసురావతల బారేమే. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఎప్పుడు అటువంటి పరిస్థితి ఉండదే. లోకేష్ గారు ప్రతిరోజు ప్రజా దర్బారు పెడతా ఉన్నారు. వచ్చి చూడండి అక్కడ లోకేష్ గారు ఏ రకంగా ఉన్నారో. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆఫీసులో పెడతా ఉన్నారు. వాళ్ళు నిలబట్టమే కాకుండా మంత్రులు రోజు డ్యూటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏదో ఒక మంత్రి అక్కడ ఉండాలి, ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే అక్కడ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని ఆ రకమైనటువంటి వ్యవస్థ మా దగ్గర ఉంటే మీ బ్రతుకులేంటో చూడండి ఆ విజువల్లో. ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని ఒళ్ళు బలిసి ఒక్కొక్కడు అక్కడ వచ్చిన ఇంటికి వచ్చిన వాళ్ళు ఫోన్లు లాక్కుని ఇసురావతలు మారేస్తారా? ఇప్పటికైనా మారండ్రా, ఇప్పటికైనా మారి అటువంటి సైకోలు కొంపలకి వెళ్ళబాకండి. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా, అదొక్కసారి గుర్తు తెచ్చుకొని మార్పు చెందండి. ఊరికనే ఏదో ఉంది కదా అని చెప్పి ఫేస్బుక్లో పెట్టడం కాదు. కాబట్టి ఒకటే వికే గారు, ఇవాళ నేను చెప్పినటువంటి 2-3 రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కారణాల వల్ల ఆ బెంగళూరు బూత్ బంగ్లాకి వెళ్తా ఉన్నాడు. ప్రజల్ని ఫేస్ చేయలేక, కార్యకర్తల మొహం చూడలేక, కార్యకర్తలు ఈ రకంగా వ్యవహరిస్తే రేపు తంతారు కూడా మనోడిని. ఈ ప్రాబ్లమ్స్ మొత్తానికి అక్కడ
కేరళలో అదే గుళ్ళో నేలమాలికలు ఉన్నట్టు ఆ బెంగళూరు కొంపలో కూడా పెట్టుంటాడు మనోడు. భూమి తవ్వి ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. ఇప్పుడు దానికి ఆపలా కాసుకోవాలి. మనోడికి నిద్ర పట్టట్లా, ఎలాగో ఇది పోయింది, అధికారం పోయింది, దోసుకున్న సొమ్మన్నా మనం జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పి ఇలా అక్కడ పడుకుంటున్నాడు. ఆ నేలమాలుగుల దగ్గర పైన మంచం వేసుకుని పడుకుని ఉంటాడు. అది కూడా పోతే మనోడు కంప్లీట్గా పిచ్చోడు అయిపోతాడు. కాబట్టి ఆ పని కోసం వెళ్తా ఉన్నాడు. సరే ఎన్ని రోజులు వెళ్తాడులేండి, అది ఆ కార్యక్రమం కూడా ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా మీదకి వస్తే ఎన్ని రోజులు వెళ్తాడంటే అసలు రాడేమి, ఇంకా తెలియదు కదా. అది కూడా ఉంటుంది కదా భానుప్రకాష్ రెడ్డి గారు. అంటే ఇక్కడికి రాకుండా సెటిల్ అయిపోతాడనా? అంటే ఆయన అవుతాడని కాదు, కానీ చెప్పలేము. ఇప్పుడు మీరు అంటున్నారు ఎన్ని రోజులు వెళ్తాడులేండి అంటే ఎన్ని రోజులు వస్తాడులేండి. ఊరికే వెళ్ళడం ఎంత ఇదో ఊరికే రావడం కూడా అంతే ఇది కదా. వచ్చి 2 రోజులకి ఏం తిరుగుతాం అనుకుంటే ఏముంది. భానుప్రకాష్ రెడ్డి గారు వెంకటకృష్ణ, పూజకు పనికిరాని పువ్వు, ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు ఎక్కడుంటే ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఏమి, బెంగళూరు ప్యాలెస్ లో ఉంటే ఏమి, ఏం ఉపయోగం చెప్పండి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ రోజు అందుబాటులో లేదు ఎవరికి. ఏ రోజు నీ మంత్రులకు కానీ నీ ఎమ్మెల్యేలకు కానీ ఏ రోజు ఎన్నిసార్లు రివ్యూ తీసుకున్నారు? ఒక్కసారి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజిస్టర్ బయట పెట్టమని చెప్పండి. విజిటర్ లిస్టు, అపాయింట్మెంట్ లిస్టు తెలుస్తుంది. మళ్ళీ ఈరోజు ఎగిరెగిరి పడతారు జగన్ 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 అని. మిమ్మల్నే కలవలేదు మంత్రుల్ని, ఎమ్మెల్యేని, ఎంపీలని, ఇంకా ప్రజల్ని ఏం కలుస్తారన్నా? ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అందనంత దూరంలో ఉన్నారు. అందుకని అందనంత దూరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టారు. ఆయన వచ్చిందంటే ఎప్పుడు వచ్చాడు? బటన్ నొక్కేదానికి వచ్చారు. బటన్ నొక్కేది నేను స్కీమ్లు ఇచ్చినాను, నన్ను కాపాడుతుందని చెప్పి ఒక భ్రమలో ఉండిపోయాడు. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు మన ప్రజలు కూడా గెట్టోళ్ళు కదా, అందుకని వెయిట్ చేశారు 5 ఏళ్ళు. వీళ్ళు బటన్ నొక్కరు, ఆయన ఇంటికి పంపించేశారు. అది జరిగింది. ఎవరికి అందుబాటులో లేకపోతే ఇలాగే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో రాజకీయాలు ముఖ్యంగా ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నా చెప్పేది వినాలి. ఈ రోజు చూడండి ఎంత బాధేస్తోంది. పాపం ఎవరో పోతే ఎంత అహంకారం కాకపోతే ఆ సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ తీసి ఇసిరేస్తారా? కార్యకర్తలు లేని పార్టీ ఉందా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు లేని నువ్వు నిలబడగలుగుతావు అసలు? ఈరోజు గతంలో నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా, ఈరోజు ఎమ్మెల్యే స్థానంలో ఎలా పొరపాటున గెలిచినా కార్యకర్తలు ఓట్లు వేస్తేనే కదా. వాళ్ళని ఈరోజు ఇంటి దగ్గరికి వస్తే పంపిస్తావు. ఎవరో పాపం ఇంతకుముందు వీడియో కూడా పెట్టాడు, ఎవరో వైట్ షర్ట్ వేసుకుని పిల్లవాడు పాపం ఎంత బాధతో ఉన్నాడు ఆయన. ఏదో వాళ్ళు కష్టాలు చెప్పుకునేదానికి వస్తే వినే ఓపిక కూడా లేకుండా గేట్ ముందు నుంచే పంపించేస్తావు నువ్వు. ఇదే రాజకీయాల్లో మీ పెద్దలు మీకు నేర్పించింది. రాజకీయంలో దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరినో వస్తే నీ వల్ల అవుతుందో కాదో ఫస్ట్ వచ్చిన వాళ్ళ పని ఏం పని అని విన్నాక నిర్ణయం తీసుకో. అది కూడా అవకాశం లేకుండా అందుకని నిన్ను ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా నీకు ఎంట్రీ లేదు, అయిపోయింది. నువ్వు కలలు కనాల్సిందే. నువ్వు ఓదార్పు యాత్రలకే పరిమితమవుతావు. ఇప్పుడు ఇంకా రాబో రోజుల్లో చాలా మంది ఇంకా జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జైలుకి వెళ్ళి వాళ్ళని చూసుకునేదే, లేకపోతే నువ్వే ఆడు ఉండేది. ఏం జరుగుతుంది ఏమో చెప్పలేం భవిష్యత్తులో. కానీ రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇందుకు మీరు అన్నారు ఏం చేస్తారని. రాబో రోజుల్లో మేము ఖచ్చితంగా చట్టరీత్యా అందరి మీద గత ప్రభుత్వంలో ఎవరెవరు అక్రమాలకు పాల్పడారో వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో వాళ్ళందరూ ఆడే ఉంటారు. ఈయన వేయి చూసుకుంటాడు. ఈయన మీద కూడా ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా తొందరలోనే గతంలో ఎక్కడి నుంచి వచ్చాడో 16 నెలలో 15 నెలల్లో ఆడికైపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు ఎందుకు వెయిట్ చేస్తున్నారని. మేము వెయిట్ చేయట్లేదన్నా, ఖచ్చితంగా జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకుంటే అందుబాటులో లేని జగన్ ని ఎందుకు ప్రజలు అందుకని 11 స్థానాలు పరిమితం చేశాడు. 11 స్థానాలు 151 స్థానాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేశారంటే ఆయన పనితీరే. ఆయన ఏమనుకున్నాడు? నా ఫోటో పెట్టుకుంటేనో నేను ఎవరి మీద భుజం మీద చెయ్యేస్తేనే గెలిచిపోతాడు అనుకున్నారు. అది భ్రమ. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ వల్ల మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. నీ వల్లే ఓడిపోయినా చెప్పి ఈరోజు సాక్షాత్ వాళ్ళు ఓడిపోయినట్టు ఎమ్మెల్యేలతో ఏడుస్తున్నారే. నీ వల్ల ఓడిపోయినావు, నీ అహంకారం వల్ల ఓడిపోయినాము, నీ వ్యవహార శైలి వల్ల ఓడిపోయాము, నువ్వు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశావు. కాబట్టి ఈరోజు ఒక్కొక్కరు దాని పుట్టలో నుంచి బయట వచ్చినట్టు ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా మంది బయట వచ్చే వాళ్ళు అవకాశం ఉంది. నువ్వు ఒకడే ఏకాగ్రం మిగిలిపోతావు. సింహం సింగల్ తదాస్త దేవతలు ఉంటారు పైన. సింగల్ అన్నావు కదా, సింగల్ గా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి గారు. రాబో రోజుల్లో నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఇచ్చే బహుమానం అదే. 5 సంవత్సరాలు అమృత కాలం అంటారు దాన్ని. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోకుండా ఎంతసేపు ఒక అహంకారం దొరికి ఏ రోజైనా హెలికాప్టర్ వదిలి ఎప్పుడైనా తిరిగాడో చెప్పండి?
పరదాల చాటున తిరిగే ముఖ్యమంత్రి వేల మంది పోలీసులు భద్రత పెట్టుకొని ప్రజల మధ్య ఎప్పటి చెట్లు కూడా కొట్టేస్తే ఎట్లా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెట్లు ఏం చేసింది అయ్యా? నిన్ను ప్రజల్ని కనపడవు, చెట్లు నరికేస్తావు. ఎన్ని వేల చెట్లు నరికించావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? ప్రకృతిని నాశనం చేసినావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టావు. కాబట్టి ఇది నీకు ప్రజలు ఇచ్చినటువంటి శిక్ష. ఇదే ఉంటుంది, ఇదే కంటిన్యూ కూడా అవుతుంది నీకు. ఇంకా బెంగళూరుకి ఎక్కడెక్కడ ఆస్తులుంటే అడే. లక్ష్మణ్ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర వచ్చారు ఒక 200 మంది 100 మంది కార్యకర్తలు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. మొత్తానికి వచ్చి అక్కడ పోలీసులో మరి వాళ్ళ గార్డ్సే, వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అనుకుంటా, వాళ్ళు లోపలికి పోనివ్వలేదు. పోనివ్వకపోతే ఒక కార్యకర్త ఏదో లోపలికి ఎవరు తెలిసిన అతను ఉన్నాడని ఫోన్ చేసి ఫోన్ మాట్లాడేస్తే ఆ ఫోన్ కూడా ఇసిరేసాడు. దూరంగా ఇసిరేస్తే అతను వెళ్ళి తెచ్చుకున్నాడు. అది వైరల్ అవుతోంది. దానికి వైసీపీ చేస్తున్న ఇదేంటంటే, ట్వీట్లో వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ ద్వారా చెప్తున్నది ఏంటంటే, రోజు 1000 మంది వస్తున్నారట, వీలైనంత మందిని కలుస్తున్నారట, అందరినీ కలవలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారట, అందుకోసం ఆయన కూడా బాధపడుతున్నాడట. ఆడున్నది 100 మంది 200 మందో రోజు ఎక్కడొచ్చారు. తర్వాత పులివెందులు వెళ్తే, ఆ రోజు పులివెందులు వెళ్తే వచ్చిన కార్యకర్తలందరూ ఆ బిల్లులు అడిగారు. మున్సిపాలిటీలో చేసిన పనుల బిల్లులు అడిగితే వారం రోజులు పులివెందులో ఉంటానని చెప్పి రెండో రోజే బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ రకంగా దాన్ని ఏదో పచ్చ మీడియా దాన్ని మిస్లీడ్ చేస్తోంది కావాలని అని చెప్పి దానికి ఇంకొక కలర్ ఇచ్చుకోవడం. ఎట్లా చూడాలా వీళ్ళ హిపోక్రసీని? వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాస్తవాలను పక్కన పెట్టి, ఇంకా ఇప్పుడు అంతకుముందు 5 ఏళ్ళు వాస్తవాలను పక్కన పెట్టి ప్రచారం చేసుకోవడం వల్లే ఓడిపోయామనేది రియలైజేషన్ కావటం లేదు. మళ్ళీ ఇంకా వాస్తవాల్ని ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు పులివెందుల్లో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాకు బిల్లులు రాలేదు గోలా చేస్తే ఆయన బెంగళూరుకి వెళ్తే మరుసటి రోజు మళ్ళీ బెంగళూరు పోయారు వీళ్ళందరూ. అవును, అక్కడ కూడా ప్రయత్నం చేశారు. ఆయన అపాయింట్మెంట్ లోపలికి రానివ్వలేదు, ప్యాలెస్ లోపలికి రానివ్వలేదు కదా. ఇప్పుడు ఇక్కడన్నా అంత దూరం ఇప్పుడు ఈ సెక్యూరిటీ అంతా తీసేశారు కాబట్టి తాడేపల్లిలో కనీసం ఆయన ఇంటి ఆ మెయిన్ గేట్ వరకన్నా పోతున్నారు. బెంగళూరులో అలాంటి పరిస్థితి కూడా లేదు కదా, లోపలికి పూర్తిగా పోయేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. ఈ పరిస్థితుల్లో మరి సరే, వాళ్ళు ఇంకా సమర్థించుకునే వాళ్ళు సమర్థించుకుంటారు. ఆయన ఏదో బాధపడిపోతున్నాడు, అందరిని కలుసుకునే టైం లేదు అంటే, ప్రతి చిన్న విషయానికి ఆయన ట్విట్టర్ లో పెడుతున్నాడు కదా ఈ మధ్య కాలంలో. మరి దీన్ని ఎందుకు ట్విట్టర్ లో పెట్టాలి ఆయన? అయ్యా బాబు, నేను మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాను, రోజుకు 1000 మంది వస్తున్నారు, నాకు సమయం తక్కువ ఉంది, మీరు ఓపికతో ఉండండి, కలుస్తాను అని ఆయన ట్విట్టర్ లో ఎందుకు పెట్టలేదు? మరి అదేమంటే ప్రతిపక్షాల మీద, అంటే ఎన్డీఏ కూటమి మీద విమర్శలు చేస్తూ ట్విట్టర్ లో పెడుతున్నాడు కదా ఈ మధ్య కాలంలో. మరి ఎందుకు పెట్టలే ఆయన పెట్టాలి కదా. వీళ్ళు మధ్యలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరో చెప్తే కాదు కదా, ఆయన పెట్టాలి కదా. ఆయన ఎవరి కోసం పెడుతున్నాడు? ఆయన పార్టీ కార్యకర్తలు లేదా ప్రజలు, వాళ్ళ కోసము వాళ్ళని సంతృప్తిపరచడానికి ఎందుకు చెప్పడం లేదు? ఆయన చెప్పాలి కదా ఆ మాట. మరి ఎందుకు చెప్పడం లేదు ఆయన? ఇది ఎప్పుడు బెంగళూరులోకి వెళ్ళిపోతున్నాడో తెలియదు, ఎప్పుడు తాడేపల్లిలో వస్తాడో తెలియదు. అప్పటికప్పుడు ఏదో స్పోలింగ్లు వస్తాయి, అయ్యో వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు, ఉన్నాడు అని. మరి అలా కాదు కదా. ఒక ప్రోగ్రామ్ అంటూ ఉండాలి కదా. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటాను, ఇదిగో మార్నింగ్ ప్రజలను కలుస్తాను, 2 గంటల నుంచి 2 గంటల వరకు రండి, కార్యకర్తలు కలవండి అని చెప్పి చెప్తే జనం ఎప్పుడు పడితే అప్పుడు పోరు. నువ్వు ఆ షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ ప్రకారం వస్తారు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆయనకు ఒక షెడ్యూల్ ఉండేది, ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడు. దాన్ని మేము కళ్ళారా చూసాము. ఆయన్ని ఎవరికి అందుబాటులో లేరు అని, మాకు అందుబాటులో లేడు అని, ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నాకు అందుబాటులో లేరని ఒక్క మనిషి కూడా చెప్పలేకపోయాడు. అట్లా అందరికీ అందుబాటులో ఉండేవాడు. నువ్వు మరి తండ్రి గారిని చూసి నువ్వు నేర్చుకుంది ఏముంది? రాజకీయాలకు వచ్చిన తర్వాత నువ్వు వ్యాపారం ఎలా చేసుకోవాలి, డబ్బు ఎలా సంపాదించుకోవాలి, బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే దాని మీదనే చాలా కాలం బెంగళూరులో ఉంటూ నువ్వు గడిపావు. అనుకోకుండా రాజకీయాలకు వచ్చావు అంటే ఇంకా అలాంటి ఆలోచన అలాంటి ధోరణి ఉంటే కుదరదు. జనంలోకి వచ్చిన తర్వాత సరే, గెలుపు ఓటములు సహజము. మీరే చెప్పుకుంటున్నారు మాకు 40% ఓట్లు వచ్చాయి, అదే పెద్ద ఓటమి కాదు, ముందు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాము అని చెప్పుకుంటున్నారు.
చెప్పుకుంటున్నప్పుడు ప్రజల్లో ఉండాలి కదా. ఏమైపోయారు మీ యొక్క 151 మందిలో మిమ్మల్ని తీసేస్తే 150 మందిలో ఆ గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన కాక జనంలో ఉంటున్నారా? ఎక్కడున్నారు? ఎవరో 3-4 కనిపిస్తున్నారు ఏదైనా ప్రెస్ మీట్లలో, ఏదో సోషల్ మీడియాలో. మిగతా వాళ్ళు ఏమైపోయారు? జనంలో ఎందుకు లేరు? మీరు లేరంటే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎందుకు ఉంటారు మీరు లేనప్పుడు? వాళ్ళంతా ఏమైపోయారు? ఎక్కడున్నారు చెప్పండి. ఇవాళ రాజ్యసభ మెంబర్ 11 మంది ఉన్నారు. 100 మంది పార్టీ మారాలని ఎందుకు చర్చ జరుగుతున్నది? 2 రోజుల నుంచి చాలా వేడిగా చర్చ జరుగుతున్నది వెళ్ళిపోతారని. మరి అవును, ఆల్రెడీ ధర్మాన ప్రసాదరావు గారు ఇండైరెక్ట్ గా వాళ్ళ కార్యకర్తలకు చెప్పేసినాడంట కదా. నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేశాడు. నా వల్ల కాదు అని. మరి ఇక్కడ గెలుపోవటంలో సహజము అని మీరు 40% ఓట్లు వచ్చాయి మాకు అని చెప్పుకున్న మీరు రాజకీయాల్లో మీరు కంటిన్యూగా ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా జరగాలి. ఏది ప్రజల్లో ఉండాలి, మీ వాళ్ళందరూ కూడా ఉండాలి. మీ వాళ్ళు ఉండడం లేదు, మీరు ఉండటం లేదు. ఇంకా మరి మన అంటే నేను ఒక మాట చెప్పాలి. మన మిత్రుడు బీజేపీ మిత్రుడు ఏమంటున్నాడు? కఠిన చర్యలు తీసుకుంటామా, ఇది చేస్తామని. 12 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ అఫెన్సెస్ కేసులు తీర్పులు రాకుండా ఎలా ఉండగలుగుతున్నాయండి? ఎవరి కంట్రోల్లో ఉంటాయని? ఎవరు వాదించేది? ఎవరు? ఈడీలు, సిబిఐ దగ్గర లాయర్లు ఎవరు వాళ్ళు? కేంద్రం పెట్టిన వాళ్ళ, రాష్ట్రం పెట్టిన వాళ్ళ? కేంద్రం పెట్టిన వాళ్ళే కదా, కేంద్రానికి సంబంధించిందే కదా. కోర్టులు కూడా జుడిషియల్ డిక్టేట్ చేసే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదండి. జుడిషియల్ నేను కామెంట్ చేయడం లేదు. వ్యవస్థ అవును కోర్టులో ఉంది. ఇప్పుడు మీ కేసు కానీ నా కేసు కానీ కోర్టులో ఉంటే ఏం చేస్తారని చెప్పండి. జడ్జిమెంట్ వచ్చేంత వెయిట్ చేయాల్సిందే, తప్పదు కదా. అలాగే నాకు అర్థం కాదు. ఏదో మర్డర్ కేసులో అంటే సాక్ష్యాలు దొరకలేదు, అవి దొరకలేదు, ఇవి దొరకలేదు అని చాలా ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఈ ఫైనాన్షియల్ అఫెన్స్ ఏం ప్రొసీజర్ ఉంది? క్లియర్ గా బ్యాంకులో స్టేట్మెంట్, ఈడీలో అన్ని వచ్చాయని చెప్తున్నారు కదా. అన్ని ఫైల్ చేసి సబ్మిట్ చేసాం, సబ్మిట్ చేస్తాం. జుడిషియల్ సత్తా లేని న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అంటే కేంద్ర సంస్థలు, సిబిఐలు, ఈడీలు పెట్టింది అని నేను భావిస్తున్నా. లేదని మేము చెప్తున్నాం. ఇప్పుడైనా సత్తా ఉన్న వాళ్ళని పెట్టండి. ఇప్పుడైనా ఎక్కడో ఒక రాజీ వైఖరి అయితే ఉంది. అందుకనే ఇంత మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో మీరు కూటమిలో ఉన్నారు ఇప్పుడు. అప్పుడంటే లేరు కాబట్టి ఓకే, ఏదో ఎందుకు మాకు సంబంధం లేదు, ఇప్పుడు మాకు సంబంధం లేదు జగన్ తో. అప్పుడు మాకు సంబంధం లేదు, ఇప్పుడు మాకు సంబంధం లేదు. ఇది ఒక అపోహ మాత్రమే. పెద్దలు మీరు కూడా ఇలా మాట్లాడితే, ఎందుకంటే ప్రజల్లో లేపిప్పుడు మాట్లాడితే అపోహపడడం లేదు. ఇక్కడ న్యాయ ఏదైతే మీ యొక్క లా యొక్క డిపార్ట్మెంట్ ఉందో, సెంట్రల్ లా డిపార్ట్మెంట్ లేదా మీ హోమ్ డిపార్ట్మెంట్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన లాయర్లు తీసుకొచ్చి పెడతారు. చంద్రబాబు నాయుడు కూడా పెడతారు, అవసరమైతే కాంగ్రెస్ లో కూడా పెడుతున్నారు వాదిస్తూ. మీరెందుకు సత్తా ఉన్నటువంటి న్యాయవాదులు అంటే అడ్వకేట్లను పెట్టలేదండి? నాకు అర్థం కాలే. అందరూ సమర్థమైన వాళ్ళు ఉన్నారు. జుడిషియల్ సిస్టమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అది జగన్మోహన్ రెడ్డి కేసులు, తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, డెఫినెట్గా ఎక్కడో ఏదో ఉందిలేండి, ల్యాప్సెస్ ఉన్నాయి. అందుకే అది అట్లా ముందుకు సాగింది. ఇక లేవని మనం ఖచ్చితంగా ఆయన లేవని భానుగారు అంటారు, కానీ ఎక్కడో ఉంది. లేకుండా ఎందుకు ఉంటాయి, ఇంతకాలం ఎందుకు సాగుతాయి. కానీ ఎనీవే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చాటేస్తున్నారు అనే దాని మీద మరి ముందు ఇంకేమన్నా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. భానుగారు అండ్ లక్ష్మణ్ గారు, రామకృష్ణ గారు, పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.